జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండు పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 14, 2025 బుధవారం. తిథి విదియ రాత్రి 2:29 వరకు. తదుపరి తదియ. నక్షత్రం అనురాధ ఉదయం 11:47 వరకు. తదుపరి జ్యేష్ఠ. యోగము పరిగ ఉదయం 6:34 వరకు. తదుపరి శివము. కరణం తైతుల మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి గరజి రాత్రి 2:29 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:31. చంద్రోదయం రాత్రి 8:05. చంద్రాస్తమయం ఉదయం 6:28. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. యమగండం ఉదయం 7:14 నుండి 8:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. వర్జము సాయంత్రం 5:56 నుండి 7:41 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు తెల్లవారుజామున 4:28 నుండి 6:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 5:37 నుండి 7:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:18 వరకు. మే 14 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ రాత్రి 2:29 వరకు ఉంది. తదుపరి తదియ. బుధవారం విదియా తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. బుధవారం తదియా తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఇంకా ఈ రోజు ఉదయం 11:47 వరకు అనురాధ నక్షత్రం ఉంటుంది. ఇది మంచి నక్షత్రం. తదుపరి వచ్చే జ్యేష్ఠ నక్షత్రం తీక్షణ మరియు దారుణ నక్షత్రం. ఈ రోజు విదియా తిథి అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో దుర్ముహూర్తం పోను మిగిలిన సమయం శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు ఈ రోజు రాత్రి 12:21 వరకు మేష రాశిలోను, తదుపరి వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో తిక్కన గారు 15 పర్వాలు వ్రాసారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. నా భర్తలు బల పరాక్రమాలు గలవారని ద్రౌపది ఎవరితో చెప్పింది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మరాఠా సామ్రాజ్య స్థాపకులైన ఛత్రపతి శివాజీ గారి పెద్ద కుమారులు
సంభాజీ మహారాజు గారి జయంతి. అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫేస్బుక్ వ్యవస్థాపకులు మార్క్ జూకర్బర్గ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 14 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి. రాబడి ఉంటుంది. మిథున రాశి. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి. లాభం ఉంటుంది. సింహ రాశి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి. మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి. ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి. చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి. అభివృద్ధి ఉంటుంది. మకర రాశి. ప్రశాంతంగా గడుపుతారు. కుంభరాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి. విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.